జమిలీతోనే దేశ ప్రగతి. ఇది భారత జీడీపీకి ఊతమిచ్చే విధానం. అన్ని జీడీపీకే. జీఎస్టీ వస్తే అర్ధక్రాంతి మొత్తం దేశం బాగుపడిపోద్ది అన్నారు. ఈ నోట్ల రద్దు జరిగితే ఇంకేముంది, అవినీతి అంతా నాశనం, మొత్తం కుప్పకూలిపోతుంది, ఎటువంటి అక్రమాలు జరగవు, ఉగ్రవాదమే ఉండదు అన్నారు. ఇప్పుడు జమిలీ విధానం వస్తే దేశం మొత్తం మారిపోతుంది అని చెప్తున్నారు. ఏదైనా ప్రచారం ఘనంగాను, ఫలితాలు అత్యంత నామమాత్రంగాను మిగిలిపోతున్నటువంటి తీరు ఇప్పటికే మనం చాలా అంశాల్లో చూసాం. మేక్ ఇన్ ఇండియా అన్నారు, ఏమైందో తెలియదు. స్వచ్ఛ భారత్ అన్నారు, ఎక్కడ జరిగిందో తెలియదు. నినాదాలు మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి, ఆచరణకు వచ్చేసరికి ఏమీ కనిపించదు. ఇప్పుడు మళ్ళీ జమిలీ, దీంతోనే సర్వాంతర్యామి, సకల సమస్యలకి ఇదే పరిష్కారం, జిందా తెలుస్మాత్ అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఏం చెప్తే, బీజేపీ నేతలు ఏది మాట్లాడితే అదంతా అరువు తెచ్చుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి అలవాటు చేసుకున్నారు. ఇప్పుడైనా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సిస్టమ్ ప్రసారం కోసం ఆయన చెన్నై వెళ్ళారు. చెన్నైలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ జమిలీ విధానం వస్తే కనుక జీడిపి కూడా పెరిగిపోతుందంట. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. జమిలీ ఎన్నికలు వస్తే జీడిపి మారిపోయేలా ఉంటే అసలు దేశంలో తొలి ఆరంభంలో జమిలీ ఎన్నికలే జరిగినాయి. 2-3 ఎన్నికల పాటు రాష్ట్రాల అసెంబ్లీలు, జమిలీ పార్లమెంట్ ఎన్నికలు అన్నీ ఏకకాలంలోనే జరిగినాయి. అప్పుడే బాగుపడిపోవాలి దేశం. ఇప్పుడు ఎందుకంటే కేవలం కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం తాను అనుకున్నది సాధించాలి, తమ లక్ష్యాలు నెరవేరాలంటే జమిలీ ఎన్నికలు శ్రేయస్కరం అని భావిస్తున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ప్రచారం చేసి, దానికి తగ్గట్టుగా జనాన్ని నమ్మించి, దాని చుట్టూ జనాల్ని సమీకరించి తమ కథ నడిపించుకునేటువంటి ప్రయత్నమే తప్ప ఇది దేశానికి బాగు కోసమో, దేశ ప్రజల ఉద్ధరణ కోసమో అయితే ఎక్కడ కనిపించట్లా. అయినా సరే దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారకర్తగా మారుతున్నారు. తమిళనాడులో బీజేపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టార్ క్యాంపైనర్. తమిళనాడు బీజేపీ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడబోతుంది కాబట్టి వచ్చే ఏడాది ఇంకా 6-7 నెలల్లో ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎన్నికలకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి రంగంలో దిగి తమిళనాడు బీజేపీకి ఎన్నికల ప్రచారకర్తగా మారుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఆయన స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. అదేవిధంగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారకర్తగా పవన్ కళ్యాణ్ మారిపోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు సంబంధించినటువంటి శాఖల్లో 5 శాఖల మంత్రి ఇప్పుడైనా తన శాఖల్లో అభివృద్ధి విషయం ఏంటి, తన శాఖ సంబంధించినటువంటి వ్యవహారాల మాట ఏంటి, ఆయా శాఖలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఆయనకి పట్టదేంటి, పూర్తిగా ఎన్నికలు, ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికల్లా వెళ్ళి ప్రచారం చేయడం, ప్రచారం చేసి తిరిగి మళ్ళీ హైదరాబాద్ రావడం. ఇదేనా ఆయన? ఆలోచించుకోవాలి ఆయన. మరి